హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు 82వ రోజు రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 82nd డే ఎపిసోడ్ రివ్యూ. 8కి సాంగ్ ప్లస్ డ్యాన్స్ వేశారండి. ఆటో అలాగే గార్డెన్ ఏరియాలో ఉంది. నిన్న విశ్వక్సేన్ గారు తీసుకొచ్చారు కదా ఆటో, అది అలానే ఉందన్నమాట. గార్డెన్ ఏరియాలో అందరూ ప్రేరణకి హ్యాపీ యానివర్సరీ అని చెప్పారండి. ఇంట్లో ఉన్న 3 బ్రెడ్స్ ఉంటాయి కదండి, పీసెస్. ఆ బ్రెడ్ పీసెస్కి మొత్తం జామ్ పూసి అది కేక్ లాగా చేసి అది కట్ చేయమని ఇచ్చారు. దాంతో చాలా ఎమోషనల్ అయిందనమాట ప్రేరణ. అది కట్ చేసి వాళ్ళ హస్బెండ్కి శ్రీపాదకు కూడా కంగ్రాట్స్ విషెస్ చెప్పి తినిందనమాట. తర్వాత ఇంకా టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఏంటంటే ఆటోలో ప్రయాణం అనమాట. నబీల్ దీనికి సంచాలకు. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, ఆటోలోంచి దిక్కకుండా ఉండాలి, కింద దిగిన ప్రకారం పాయింట్స్ వస్తాయి. అందరూ ఎక్కారండి. దాంట్లో ఫస్ట్ టేస్టీ తేజ అవుట్ అయ్యారు, తర్వాత రోహిణి అవుట్ అయింది. తర్వాత ముగ్గురులో ఎవరు బయటకు వస్తారో చూస్తాను ముందు అని చెప్పని రోహిణి అంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడతారు కదండి, ఒరిజినల్ క్లాన్ వాళ్ళు. ఎప్పుడు యష్మిను, విష్ణుప్రియ, పృథ్వీ ఉన్నారనమాట. ఎవరు ఉంటారంటే యష్మిని తోసేశారండి వాళ్ళిద్దరు కలిసి. తర్వాత యష్మి ఎమోషనల్ అయింది. నిన్న నేను ఆ బీమ్ మీద నుంచున్న టాస్క్ ఉంది కదండి, థ్రెడ్ది, దానికేమో అసలు పృథ్వీ వచ్చి యష్మి దాని మీద నుంచున్నా కానీ యష్మి వాడిని తోయదనమాట. తోయకుండా అలానే ఉంచింది. నేను నీకు హెల్ప్ చేస్తా అన్నాడంట అప్పుడు. కానీ నన్ను హెల్ప్ చేయకుండా నన్ను తోసేసావు అని చెప్పని, నాకు సపోర్ట్ చేయలేదని చెప్పని ఎమోషనల్ అవుతుందనమాట. ఇప్పుడు ఇద్దరు ఆడండి, మధ్యలో రోహిణి, ఇప్పుడు ఇద్దరు ఆడండి, ఎవరు ముందుకు వస్తారో చూస్తా అంటే రోహిణి అంటుంది ఏముంది దాంట్లో విష్ణుప్రియ ముందు కింద దిగిపోతుంది, తెలిసిందే కదా అని చెప్పని అంటుంది అనమాట. దానికేమో విష్ణుప్రియ రోహిణితో అంటుంది కేర్ఫుల్గా మాట్లాడు, ముందు నీది నువ్వు చూసుకో అని చెప్పి రోహిణితో అంటుంది అనమాట. నీ ఒంట్లోనే ఫైర్ లేదని రోహిణితో మళ్ళీ విష్ణుప్రియ అట్లా అంటే అట్లా మాట్లాడమాట. నీకే ఫైర్ లేదు, నువ్వు ఎలా ఉన్నావు ఇప్పటిదాకా నాకు తెలుసు అని చెప్పని రోహిణి, అందరికీ తెలుసు అని చెప్పని రోహిణి అంటుంది అనమాట. నీ ప్లాన్ వర్కౌట్ అయింది, అందుకే ఉన్నావు అని చెప్పి అంటుంది రోహిణి. నువ్వేం పడవలేదు, నీకంటే ఎక్కువ వారాలు నేను ఉన్నాను, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని విష్ణుప్రియ రోహిణితో అంటుంది అనమాట. దాంతో కోపం వచ్చేస్తుంది అనమాట రోహిణికి. కోపం వచ్చి ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసా అవ్వలేదు, అందుకే పృథ్వీకి ట్రై చేసా వర్కౌట్ అయింది అని చెప్పని అన్నావు నాతో అంటే, దాంతో ఇద్దరి మధ్య ఫైట్ అవుతుంది అనమాట. సరిగ్గా మాట్లాడు, మాటలు ఆ మాటలకి నిఖిల్ షాక్ అవుతాడనమాట. ఏంటంటే నిఖిల్ ట్రై చేసావు అవ్వలేదు, పృథ్వీకి ట్రై చేస్తే అయ్యిందని చెప్పని విష్ణుప్రియ తనతో అందనంగానే ఆ మాటలు అప్పుడే విన్నా నిఖిల్ షాక్ తింటాడనమాట. తర్వాత ఏమో ఇంకా విష్ణుప్రియని ఇద్దరుగాసి అది తోసుకున్నట్లేదండి, ఇద్దరుగాసి కావాలని హగ్ చేసుకున్నట్టుంది. ఇద్దరుగాసి నవ్వుకుంటా ఇద్దరు చేసి నిదానంగా దాని కింద పడేసి దాన్ని బొగ్గ పట్టుకొని గిల్లుతాడు. ఎంత రోతగా ఉందంటే నిజంగా పృథ్వీను ఆ విష్ణుప్రియ బిహేవియర్ చూస్తుంటే చేతల పుట్టిందండి నాకైతే. కింద పడేసేసి బొగ్గ గిల్లాడు అనమాట. కింద పడేసిన తర్వాత సారీ చెప్తూ, తర్వాత పృథ్వీ ఏమో ఇది నా ఆటో అంటూ గెలిచానని చెప్పని అంటుంటే చిరాకు పడుతుంది అనమాట. అది చూసి యష్మి సరేలే గెలిచావులే అన్నట్టుగా అనమాట. తర్వాత విష్ణుప్రియ వచ్చి రోహిణితో, నువ్వు బెడ్రూమ్లో ఉంటారనమాట. రోహిణిను నిఖిల్ కూర్చొని విష్ణుప్రియ వస్తుంది అక్కడికి వచ్చి, నువ్వు నా గురించి అలా మాట్లాడావు, దానికి క్లారిటీ ఇవ్వంటే, నేనేమి అనలేదు, ఫస్టే నువ్వు అన్నావు నన్ను జీరో అన్నావు, మళ్ళేమో నీలో ఫైర్ లేదన్నావు మళ్ళేమో నా క్యారెక్టర్ గురించి మాట్లాడావు, అప్పుడే నేను దాని గురించి అప్పుడు మాట్లాడాను. ఇద్దరి మధ్య గొడవ అవుతుంటే నిఖిల్ లేచి వెళ్ళిపోతాడనమాట. తర్వాత ఇంకా పాయింట్స్ పడతాయండి స్క్రీన్ మీద. పృథ్వీకి ఏమో 80 వస్తాయి, రోహిణికి 60, టేస్ట్ తేజకి 60, యష్మికి 50, విష్ణుప్రియ 50 ఉంటుంది అనమాట. అందరిలోకి రోహిణి బాగా ఆడింది అని చెప్పని చప్పట్లు కొడుతుంది అనమాట, ఎగతాళిగా అనమాట విష్ణుప్రియ. ఎగతాళిగా రోహిణి అంటే నువ్వు కూడా బాగా ఆడావు అని విష్ణుప్రియని అంటుంది అనమాట. తర్వాత యష్మి ఎమోషనల్ అవుతుంది, దిండు అడ్డంగా పెట్టుకుంటుంది అనమాట. బెడ్రూమ్లోకి వచ్చిన ఎమోషనల్ అయితే రోహిణి వస్తుంది. రోహిణి వచ్చేసి రోహిణిను ప్రేరణ ఇద్దరు కలిసి వస్తారు. ఏంటి అదేమన్నా దిండు తీయమన్నా తీయదనమాట, మొహానికి అడ్డం పెట్టుకుని. ఇదేమన్నా గ్రేట్ వాల్ ఆఫ్ చైనానా, ఏమైనా వాలా తీసేయి ముందు, అది ఫేస్కి అడ్డంగా తీసేయంటే నవ్వుతుంది అనమాట. వాళ్ళిద్దరు కలిసి సర్ది చెప్తారు. చెప్తే తర్వాత పృథ్వీ యష్మి డిస్కషన్ పెట్టుకుంటారు. నన్ను హెల్ప్ చేసే అదే కనుక టేస్ట్ అయితే నాకు హెల్ప్ చేసేవాడు, నువ్వు కాబట్టి చేయలేదు, అదే నేను తోయలేదు, అయినా నన్ను ఎందుకు తోసావు అని చెప్పని అడిగితే దానికి అంటాడు పృథ్వీ, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు, యాక్చువల్గా విష్ణుప్రియ నువ్వు కలిసి ఇద్దరు కలిసి నన్ను కింద పడేస్తారు అనుకున్నా, అంటే నువ్వు అది ఎలా అనుకున్నావు, అది ఎలా జరుగుతుంది అనుకున్నావు, విష్ణుప్రియ అలా చేస్తుందా అని చెప్పని అంటది అనమాట యష్మి. తర్వాత ఇంకో టాస్క్ ఇచ్చారండి, తెడ్డు మీద గ్లాస్ అని. దానికేమో ప్రేరణ సంచాలకం అనమాట. తెడ్డు మీద గ్లాసెస్, వాటర్ గ్లాస్ ఒక పక్కన టేబుల్ మీద పెట్టారండి. మొత్తం దాదాపు 100 గ్లాసుల దాకా పెట్టారు. వీళ్ళను
వీళ్ళు 5గురు కలిసి ఆ గ్లాసెస్ని ఒక తెడ్ అనమాట, మనం పడవలో వెళ్తుంటే తెడ్ ఉంటుంది చూడండి, ఆ తెడ్డుని పెట్టారనమాట. ఒక్కొక్కరికి ఒక తెడ్ ఇచ్చారు. ఆ తెడ్డు మీద వరుసగా గ్లాసు వాళ్ళకి తోచినన్ని గ్లాసులు పెట్టుకొని ఆ మధ్యలో బీమ్స్ ఇచ్చారు. ఆ బీమ్స్ దాటుకుంటూ వస్తే మధ్యలో ఒకటి ఫ్రేమ్ ఇచ్చారనమాట. దాంట్లో ఇట్లా చెక్కతో ఇట్లా ఫ్రేమ్ డిజైన్ ఉంటుందన్నమాట. ఆ తెడ్డుని మీద గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాసెస్తో ఆ తెడ్డుతో సహా, ఆ గ్లాసెస్ మీద ఉన్న తెడ్డుతో సహా తెడ్డుని ఇట్లా ఆ డిజైన్ ప్రకారం ఇలా చేసుకుంటూ చివరిలో లాస్ట్లో ఏంటంటే ఎక్వేరియన్స్ పెట్టారనమాట. కంటైనర్స్ పెట్టారు, ఒక్కొక్కళ్ళ పేరు మీద ఒక్కొక్క కంటైనర్. దాంట్లో వాటర్ పోయాలన్నమాట. ఎవరికి వాటర్ ఉన్న ఆ లెవెల్ని బట్టి పాయింట్స్ వస్తాయన్నమాట 5గురికి. అలా పెట్టారనమాట. వీళ్ళలో టేస్ట్ తేజ రోహిణి మాత్రం ఎక్సలెంట్గా ఆడారండి. టేస్ట్ తేజ అయితే ఒకేసారి 7 గ్లాసులు 5 గ్లాసులు పెట్టుకుని ఆడాడు. రోహిణి కూడా బాగానే ఆడింది. విష్ణుప్రియను యష్మి పాపం ప్రతిసారి తీసుకొచ్చినప్పుడల్లా గ్లాసులు పడిపోతూనే ఉన్నాయన్నమాట. విష్ణుప్రియమో పృథ్వీ కలిసి టేస్ట్ తేజ గ్లాస్ చివరిలో 7 గ్లాసులు పెట్టుకుని ఉంటే మధ్యలో దాకా వచ్చేస్తాడండి. ఇద్దరు కలిసి గ్లాసులు పడేస్తారు. తర్వాత ఏంటి నాయే కనిపిస్తున్నాయి మీకు, యష్మి కనిపించలేదు అనగానే విష్ణుప్రియ వెళ్ళి యష్మి చివరిలోకి వచ్చేస్తుందండి. లాస్ట్లోకి వస్తుంది పాపం. 3 గ్లాసులు ఉంటాయన్నమాట. చివరిలోకి వస్తుంది. అసలు తనకి చేతికి కూడా బాగాలేదు, చేతికి కూడా బ్యాండ్ ఉంటుందండి. తనకి దెబ్బ తగిలిందో మరి ఏమైనా సెగ్గడ్డ వస్తే మనం వేస్తారు చూడండి ప్లాస్టర్, అది వేస్తుందనమాట ఎడం చేతికి. ఆ చేత్తో అలా పెట్టుకొని కూడా ఆడి అంత దూరం వచ్చాను నేను, అంత నొప్పిగా ఉండి కూడా అని అంటుంది అన్నమాట. విష్ణుప్రియ తన 3 గ్లాసులు కూడా పడేస్తుందండి. పడేసరికి అసలు విష్ణుప్రియ పడేసినందుకు తను చాలా ఎమోషనల్ అవుతుందన్నమాట యష్మి అనమాట. నా చేయి బాగోపోయినా కూడా నేను ఇంత దూరం వచ్చాను, ఇంకొక 3 సెకండ్స్లో నాది అయిపోయేది, వెళ్ళి వేసేదాన్ని అని చెప్పని బాధపడుతుందన్నమాట. ఇంత గలీజ్గా ఆట ఆడాలంటే నేను మొదటి నుంచి ఆడేవాళ్ళం అని చెప్పని యష్మి అంటుంది విష్ణుప్రియతో. టేస్ట్ తేజతో అంటుంది విష్ణుప్రియ వెళ్ళి, నేను వాటరు అయిపోయింది అక్కడ, గ్లాసులు అయిపోయింది, మీరు వేస్తే నేను 4th పొజిషన్లో కానీ 5th పొజిషన్లో కానీ వస్తానని చెప్పని అనుకొని నేను అలా పడేసాను అని చెప్పని అంటుంది అనమాట. పృథ్వీ కూడా పడేస్తుంటే నేను నిన్ను అప్రిషియేట్ చేసేవాడిని అని టేస్ట్ తేజ అంటాడు. నువ్వు పృథ్వీ పడలేదు, నా యష్మియే పడేసావు, అప్పుడు నువ్వు పృథ్వీ పడేస్తుంటే అప్పుడు పృథ్వీ కూడా పడేస్తుంటే నేను నిన్ను అప్రిషియేట్ చేసేవాడిని అంటే ఇంకేం మాట్లాడదనమాట. తర్వాత యష్మి ఎమోషనల్ అవుతుందనమాట. నాకు నాన్నతో మాట్లాడాలనిపిస్తుందని చెప్పి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఎమోషనల్ అవుతుంది. అట్లా మళ్ళీ పృథ్వీకి 120, రోహిణికి 110, టేస్ట్ తేజకి 90, విష్ణుప్రియకి 70, యష్మికి 60 పాయింట్స్ వచ్చాయండి. పృథ్వీకి 120, రోహిణికి 110, టేస్ట్ అయితే 90, విష్ణుప్రియకి 70, యష్మికి 60 పాయింట్లు వచ్చాయన్నమాట. విష్ణుప్రియ ఏమో గేమ్స్ పొనుకొని అంటుందన్నమాట, సోఫాలో పొనుకొని అంటుంది. గేమ్స్ ఆడే కొద్దీ మనుషుల మధ్య మనస్పర్ధలు ఎక్కువైపోయి దూరాలు పెరుగుతున్నాయి, గేమ్గా తీసుకోవట్లేదు ఎవరని చెప్పని అని అంటుందన్నమాట. తర్వాత టేస్ట్ తేజ రోహిణితో విష్ణుప్రియ గురించి అంటాడనమాట. తను కావాలనే పడేసింది, కేవలం పృథ్వీ కోసం ఆడింది, తన కోసం ఆడలేదు, అది పృథ్వీ కోసం ఆడినట్టుంది అని చెప్పని అంటాడనమాట. తర్వాత ఇంకా లాస్ట్ టాస్క్ అండి, కుండతో భద్రం ఆట అనమాట. వీళ్ళిద్దరు లాస్ట్లో వచ్చారు కాబట్టి యష్మిను విష్ణుప్రియని తీసేశారనమాట బిగ్ బాస్. మిగతా ముగ్గురు ఈ ఆట ఆడాలని చెప్పంటారు. దాంట్లో యష్మి ఎమోషనల్ అవుతుందన్నమాట. దీనికి యష్మిని సంచాలకుగా పెట్టారనమాట. ఇంకా టేస్ట్ తేజ, రోహిణి, పృథ్వీ మెగా చీఫ్ కంటెండర్ ఈ పోటీకి ఆడాలన్నమాట. దానికేంటంటే మామూలుగా ఒకటి పెద్ద క్లాంప్ ఇచ్చారండి. దాని మీద ఒక ఏంటంటే చెక్కతో ఉన్న క్లాంప్ అనమాట ఇచ్చారు. అదే మనం పిల్లలు ఆడతారు చూడండి, ఒకవైపు ఇద్దరు కూర్చొని అటు ఇటు పైకి కిందకి ఆడతారు చూడండి, మనకి మామూలుగా పార్కుల్లో ఉంటుంది అలాంటిది అనమాట. ఒకవైపు మట్టి కొండ పెట్టాలన్నమాట. అది దాంట్లో ఏంటంటే ఇంకోవైపు వీళ్ళ ముగ్గురు కాలుతో బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ కొండని. ఆ కొండలో బజర్ మోగినప్పుడల్లా ఇద్దరు వచ్చి ఒక్కొక్కళ్ళ దాంట్లో 2 స్కూప్స్ అనమాట, స్పూన్స్ లాగా పెద్ద ప్లాస్టిక్ స్పూన్స్, అదే చెత్తెత్తది లాంటిది పెద్ద ప్లాస్టిక్ 2 ఇచ్చారనమాట. అవి తీసుకెళ్ళి మీకు ఇష్టం లేని వాళ్ళు, వీళ్ళు అవ్వకూడదు కంటెండర్స్ అన్న వాళ్ళ దాంట్లో 2 స్కూప్స్ వేయాలి అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఎవరైతే కుండలు వరుసగా పడేసుకొని ఎవరైతే చివరి దాకా ఉంటారో వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్ అవుతారని చెప్పి అనౌన్స్ చేస్తారనమాట. చెప్తే సరే వద్దనుకున్న వాళ్ళకి అంటాడు దాంట్లో ఇసుకపోయాలని చెప్తానమాట. అలాగా యష్మి బజర్ మోగినప్పుడల్లా ఇద్దరు పేర్లు పిలిచిందండి. పొరపాటున ప్రేరణ ఏం చేసిందంటే 2 స్కూప్స్ ఒకళ్ళ దాంట్లోనే వేయాలి, కానీ ఒకటేమో టేస్ట్ తేజ దాంట్లో పృథ్వీ దాంట్లో వేసిందనమాట. దానికేమో యాక్చువల్గా 2 స్పూన్స్ ఒకే దాంట్లో పోయాలి కదా, దానికి ఇంకా గొడవ చేస్తారనమాట. నబీలు మామూలుగా గొడవ చేయడు, ఒకటి ఎక్స్ట్రా మోస్తున్నాడు అని. అసలు నిజంగా నబీల్ని ఇక్కడైతే ఎంత చిరాకు పుట్టిందంటే, పృథ్వీ ఎక్స్ట్రా మోస్తున్నాడు అని గొడవ అనమాట. యష్మి వెళ్ళి
దానికి మళ్ళీ నిఖిల్ కూడా వంతు పాడతాడు. దానికి యష్మి వెళ్ళేసేసి పృథ్వీతోనూ టేస్ట్ తేజతో వాళ్ళ డేషన్ అడిగితే పృథ్వీ అంటాడు అవును నాకు ఎక్స్ట్రా ఉంది అది తీసేయాలంటాడు. టేస్ట్ తేజ అంటాడు నాకు ఏదైనా పర్లేదు నీ ఇష్టం అని చెప్పని ఓకే అంటాడు అనమాట. అప్పుడు నబీల్ తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేశారండి. నెక్స్ట్ పోసేవాళ్ళు ఏంటంటే పృథ్వీకి 2 పోయకుండా ఒకటే పోసి అలా బ్యాలెన్స్ చేశారనమాట. అలా బ్యాలెన్స్ చేశారు. తర్వాత ఏమో నబీల్ అండి ఇసుక పోయాల్సిన టైం కల్లా వచ్చి అసలు రోహిణి దాంట్లో కుండ కావాలని పడిపోవాలన్నమాట. ఈయన పోసేటప్పుడు కుండ పడిపోయేలాగా ఇట్లా ఇసిరిసిరి పోసాడనమాట. తను పోసేటప్పుడల్లా ప్రేరణ ఇంకోసారి పిలవలేదండి. అసలు ప్రేరణ పిలిస్తే మళ్ళీ అన్ని పృథ్వీ దాంట్లోనే పోస్తుందని చెప్పని ప్రేరణ మళ్ళీ రెండోసారి అసలు ఒకసారే పిలిచింది. ఒకసారి తర్వాత పిలవాలి మిగతా వాళ్ళందరూ 3వసారి కూడా పిలిచింది అనమాట. దాదాపు గంట సేపు నుంచున్నారండి. అట్లాగే ఫస్ట్ టేస్ట్ తేజ పడిపోయింది. టేస్ట్ తేజ పడిపోయాడనమాట. చాలాసేపు తను చాలా బ్యాలెన్స్గా చేశాడు. నేనైతే ఈ గేమ్ అండి నాకు చాలా నచ్చి ఈరోజు గేమ్స్ అన్నీ చాలా నచ్చి నేను 24/7 కంటిన్యూగా చూస్తూనే ఉన్నానండి. మధ్యాహ్నం నుంచి రాత్రి దాదాపు 1 అవర్ దాకా జరిగింది. నిన్న నైటు మొత్తం వరుసగా మొత్తం అన్ని గేమ్స్. అసలు రోహిణి అసలు నాకైతే ఎంత నచ్చిందో అండి ఆ అమ్మాయి. అసలు ఆ గేమ్ ఎంత బాగా ఆడిందంటే అసలు నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నాకైతే అసలు మన లేడీస్ మొత్తం గెలిచినంత ఆనందం వచ్చిందనమాట. రోహిణి గెలిస్తే అంత ఇదిగా అనిపించింది. చాలాసేపు బ్యాలెన్స్ చేశాడు. నిజంగా పృథ్వీ కూడా చాలా బ్యాలెన్స్ చేశాడు. తను ఏంటంటే ఎడంకాలు పెట్టాడండి దాని మీద, ఆ పెడస్టల్ మీద ఎడంకాలు పెట్టి తను మాత్రం కుడికాలతో అసలు ఎంతసేపు అట్లానే నుంచి ఉన్నాడు. కనీసం చెయ్యి కూడా కాలు మీద పెట్టలేదు. తను చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంది చాలా వరకు. చివరి దాకా కుండ మొత్తం దగ్గరికి మొత్తం ఇసుక పోసేసరికి ఇంకా బ్యాలెన్స్ చేయలేక తనకు ఒక కాల్లో ఆపరేషన్ జరిగి తనకు ఒకసారి యాక్సిడెంట్ అయిందండి. రోహిణికి విజయవాడ నుంచి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. మామూలుగా యాక్సిడెంట్ తన కాలు ఫ్రాక్చర్ అయ్యి దాంట్లో రాడేశారు తనకి ఎడం కాల్లో. ఆ కాలు నిజంగా అలా పెట్టుకొని కూడా అంత పెయిన్ భరిస్తూ కూడా తను చివరికి వచ్చేసరికి ఇంకా ఫ్యాంట్ని ఇట్లా పట్టుకొని గుంజుకొని మధ్యలో అసలు వదిలేద్దాం అనుకుందంట. కానీ పక్క నుంచి అవినాషును తనకి గౌతమ్ ఫుల్ సపోర్ట్ అనమాట. ఇటు పక్కనేమో పృథ్వీకేమో నిఖిలును నబీలు విష్ణుప్రియ సపోర్ట్ అనమాట. అరుస్తూనే ఉన్నారు. నిఖిల్ మధ్యలో వెళ్ళి రోహిణికి కూడా నువ్వు గెలవు నువ్వు ఆడు బాగా అది అని చెప్పని అంటుంటే పక్కన వెళ్ళి విష్ణుప్రియ నువ్వు అలా మాట్లాడబాకు తను పృథ్వీ ఫీల్ అవుతాడన్నట్టుగా వెళ్ళి సైకిల్ చేస్తే నిఖిల్ అంటాడనమాట ఐఎమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ లాగా నేను ఇద్దరిని పోతాను నువ్వు మధ్యలో మాట్లాడబాకని చెప్పని అంటాడనమాట. ఇంకా అప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. విష్ణుప్రియ పృథ్వీ ఆడుతున్నంత సేపు అబ్బో అతను ఏదో కష్టపడిపోతున్నట్టు బాధపడిపోతున్నట్టు ఇటు పక్క నుంచి కళ్ళమని నీళ్ళు కారిపోతూ ఉంటాయన్నమాట. మీ అమ్మ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. నువ్వు ఆడు నువ్వు గెలువు నువ్వు ఉండు అంటూ ఆ కామెంట్స్ నిజంగా విష్ణుప్రియ చిరాకు పుట్టిందండి నాకైతే. వీళ్ళైతే అవినాష్ వీళ్ళైతే ఏమనరు. తను ఎక్కడ కొంచెం బెండ్ అవుతున్నా కానీ కొంచెం వదిలేద్దాం తన ఫీలింగ్. అంటే తను అన్నా సరే నువ్వు ఉండగలవు నువ్వు చేసి చూపించు నువ్వు చూపించాలి నువ్వు విన్ అవ్వాలి లాస్ట్ మెగా చీఫ్ ఇంకోసారి మనకి ఛాన్స్ లేదు ఇదే లాస్ట్ గెలువు అని చెప్పని అవినాష్ కానీ టేస్ట్ కానీ ఎంకరేజ్ చేస్తారన్నమాట బాగా. ఇంకా లాస్ట్కి ఇంకా చివరికి ఇంకా పృథ్వీ బ్యాలెన్స్ తప్పుతాడండి. పృథ్వీ కొండ పడిపోయింది. ఇంకా రోహిణి రౌడీ రోహిణి గెలిచిందనమాట. పృథ్వీ చాలా ఫీల్ అయిపోయాడు అనమాట ఓడిపోయినందుకు. విష్ణుప్రియ అయితే రోహిణి అయితే నన్ను జీరో అన్న నోటితోనే హీరో అన్న చెప్పని వచ్చి విష్ణుప్రియ అంటుంది అనమాట రోహిణితో. అప్పుడు రోహిణి అంటుంది అనమాట చాలా పెద్ద హెడ్ చేస్తుంది అనమాట కింద పడిపోయిన తర్వాత. గెలిచిన తర్వాత నేను మెగా చీఫ్ అయ్యాను నేను ఆడి గెలుచుకున్నాను దానికి అవినాష్ తేజ కూడా ఎమోషనల్ కళ్ళమని నీళ్ళు పెట్టేసుకుంటారు అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు అని అంటుంది అనమాట రోహిణి. అప్పుడు రోహిణి నేను జీరో అన్న నోటితోనే హీరో అని విష్ణుప్రియ అంటుంది అనమాట. విన్నింగ్ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేసిందండి రోహిణి. వైల్డ్ కార్డ్గా వచ్చి నా బెస్ట్ నేను ఇవ్వాలనుకున్నాను ఇచ్చాను ఎవరైతే నన్ను సేవ్ అవ్వవు నువ్వు అవునండి ఎప్పుడు చూసినా పృథ్వీ అదే మాట అంటాడు. ఈమె కనుక నామినేషన్స్లోకి వస్తే అసలు సేవ్ అవ్వదు వెంటనే వెళ్ళిపోద్ది అనే టైప్లో మాట్లాడుతూ ఉంటాడనమాట పృథ్వీ ఎప్పుడు చూసినా. ఎవరైతే నన్ను సేవ్ అన్నారో వాళ్ళ మీద నేను ఆడి గెలిచి చూపించాను నాకు చాలా ఆనందంగా ఉంది నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది అని అంటే నువ్వు మొగాడు రా బుజ్జి అని చెప్పని నిఖిల్ వచ్చి రోహిణిని హగ్ చేసుకుంటాడు అనమాట.
రోహిణి హీరో అని అవినాష్ పెద్దగా అరుస్తారు. మనం గెలిచి చూపించాలి, ఏంట్రా మనం ఎంటర్టైన్మెంట్ అయినా మనం గెలవా, మనం కూడా గెలుస్తాము అని చెప్పని అంటారనమాట. అప్పుడు విష్ణుప్రియ వచ్చి నాకు రిగ్రెట్ అవుతున్నాను నేను నిన్న అన్న విషయం అంటే, రోహిణి అంటే నువ్వు నువ్వు అలా అన్నబట్టే నేను నాకు గెలవాలనిపించింది ఆడాను అని చెప్పని పాజిటివ్గానే తీసుకుంటుంది అన్నమాట నిజంగా రోహిణి తను గెలిచిన మూమెంట్ని. తర్వాత నబీలు పృథ్వీతో అంటాడు, మనం చాలా గేమ్స్ ఆడి గెలిచాం రా, ఇదేముంది వదిలేయి అని చెప్పని అంటాడు అనమాట. మిగతా గేమ్స్ ఉంటాయి కదా అవి ఆడి చూపిద్దాం అని చెప్పని అంటాడనమాట. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు పృథ్వీ వెల్ ప్లేడ్ అని చెప్పని అందరు చప్పట్లు కొడతారు. తర్వాత రోహిణికేమో కంగ్రాట్స్ చెప్తారనమాట బిగ్ బాస్. లాస్ట్ మెగా చీఫ్ అని చెప్పని ఒక సింహాసనం పెట్టారండి అక్కడ. దాని మీద లాస్ట్ మెగా చీఫ్ అని రెడ్ కలర్ మొత్తం కార్పెట్ వేసారు బార్కి, అది దాని మీద కూర్చోవడం అనమాట. చాలా ఎంజాయ్ చేస్తుందనమాట. వెళ్ళి కూర్చోమని అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్. వెళ్ళి కూర్చుంటుందన్నమాట. అందరు చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టిన తర్వాత అవినాష్ బ్యాండ్ తీసి తనకు పెట్టమంటారు చేతికి. ఆ బ్యాండ్ తీసి తను రోహిణికి పెడతాడనమాట. దానికి సాంగ్ వేశారనమాట బిగ్ బాస్. శివంగ్ ఈవే అనే పాట వేశారు. అందరూ డ్యాన్స్ వేశారండి. ఒక్క నబీలును పృథ్వీ మాత్రం రారు. వాళ్ళిద్దరు మాత్రం పృథ్వీ అక్కడ బాధపడుతూ సోఫాలో కూర్చొని, ఇంకా పృథ్వీకి తెలిసిపోయింది ఇంకా నామినేషన్స్లో ఉన్నది వీళ్ళ నలుగురే, వీళ్ళ ఐదుగురు. విష్ణుప్రియ తప్పితే ఒరిజినల్ టీం వాళ్ళంతా ఉన్నారండి. ఎవరంటే ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ, నబీలు. ఇంకా అర్థమైపోయింది ఇంకా చివరిలో నేనే ఉన్నాను, ఇంకా నేను ఎలిమినేట్ అయిపోతాను ఈ వారం అని తెలిసి. ఇంకా ఇది కూడా గెలవలేదు కదా, మెగా చీఫ్ అయ్యి ఉంటే ఇంకో వారం సేఫ్ అయ్యేవాడు. ఎలా తనకి ఓట్లు పడేవి, తను ఎలాగోలా బయటకు వచ్చేవాడని ఫీలింగ్ అనమాట. ఎలాగోలా బయటకు వచ్చేవాళ్ళని ఫీలింగ్ అనమాట. ఇప్పుడు ఇంకా అర్థమైపోయింది పృథ్వీకి తను ఇంకా ఎలిమినేట్ అయిపోతానన్న ఫీలింగ్ కూడా వచ్చిందేమో మరి తెలియదు. ఇంకా డల్గా ఉన్నాడు అనమాట. అట్లానే కూర్చున్నాడు అనమాట చాలాసేపు. కూర్చుంటే తర్వాత ఏమో యష్మిను వచ్చి తనతో అంటుంది లేడీ ఫైటర్ కంగ్రాట్స్ అని చెప్పని రోహిణికి కంగ్రాట్స్ చెప్తుందంట. రోహిణి అంటుంది లాస్ట్లో ఓటు నువ్వే వేసావు నాకు, నన్ను మెగా చీఫ్ కంటెండర్ దానికంటే నిఖిలును వీళ్ళిద్దరు ఎవరిని ఒకరిని సెలెక్ట్ చేయమనుకుంటే చివరి ఓటు ఒకటి ఉంటుందండి. ఆ ఓటు యష్మినే వేసిందనమాట తనకి. నీ వల్లే అయ్యానని చెప్పని థ్యాంక్స్ చెప్తుందనమాట. నన్ను ఇంకోసారి ప్రేరణను అవినాష్ను రోహిణి కూర్చొని ఉంటానండి సోఫా ఏరియాలో, నన్ను ఇంకోసారి పిలవలేదు యష్మి అని చెప్పని ప్రేరణ అంటుందన్నమాట. అవును మేము కూడా అనుకున్నాము అంటారు. కానీ అవినాష్ రోహిణి ఇద్దరు కలిసి అనుకుంటారు తను కూడా చాలా బాగా ఆడాడు, తనకు అసలు బ్యాక్ పెయిన్ ఉంది పృథ్వీకి, అయినా కూడా చాలా బాగా ఆడాడు అని చెప్పని అనుకుంటారు. తర్వాత అప్పుడు విష్ణుప్రియ బయట గార్డెన్ ఏరియాలో నిఖిల్ కూర్చొని ఉంటాడనమాట. నిఖిల్ దగ్గర అంటుందన్నమాట, నాకు మనోడు కోసం బాధగా ఉంది కానీ సో ప్రౌడ్ టు రోహిణి అని చెప్పని అంటుందన్నమాట. ఇదండి జరిగింది 82వ రోజు రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమండ బ్లాగ్స్. మీకు ఈ ప్రతిరోజు 24/7 హాట్స్టార్లో వస్తుందండి. దాంట్లో మీరు ఎప్పుడైనా సరే ఓపెన్ చేసి వాళ్ళు పడుకున్నప్పటి నుంచి లేచేదాకా వాళ్ళ ఆటలు, వాళ్ళ ఫుడ్, వాళ్ళు రెడీ అవ్వటం, వాళ్ళ గేమ్స్, వాళ్ళ సందడి, వాళ్ళు వంట చేసుకోవడం, వాళ్ళు తినటం, వాళ్ళ కబుర్లు అన్నీ వస్తాయండి. అదంతా ఎడిట్ చేసి నైట్కి మనకు 1 అవర్ మనకి చూపిస్తారనమాట. నైట్కి మనకి 1 అవర్ అది చూపిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇప్పటిదాకా బిగ్ బాస్ చూడకపోతే నా ఛానల్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి రివ్యూస్ ఉన్నాయండి, మీరు అది చూస్తే అర్థమైపోతుంది. ఇప్పటిదాకా ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఇప్పటి నుంచి చూడండి, చాలా బాగుంటుంది. టఫ్ గేమ్. ఇంకా మెగా చీఫ్ అంటే లాస్ట్ సీజన్ వరకు కెప్టెన్ అనేవాళ్ళు, దాన్ని ఇప్పుడు ఈ సీజన్ నుంచి మెగా చీఫ్ అనే పేరు పెట్టారు. ఇక దీంతో ఇంకా కెప్టెన్సీ మెగా చీఫ్ది ఇంకా లేదండి, పోస్ట్ అని అదే పోస్ట్ లేదు. ఇంకా నెక్స్ట్ వీక్ రోహిణి సేవ్ అవుతుంది. ఈ వారం అసలు నామినేషన్స్లోనే లేదు కాబట్టి తను డైరెక్ట్గా సెమీఫైనల్కి వచ్చేసినట్టే, ఫైనల్ కంటెండర్గా ఒకళ్ళు అయినట్టు, 5గురిలో ఒకళ్ళు అయినట్టే నాకు తెలిసినంతవరకు రోహిణి. ఇంకా నా పై వారం నుంచి ఇంకా ఒక వారం సేవ్ అవుతుంది. ఇంకా పై వారం అందరు నామినేషన్స్లో ఉంటారు. ఇక లాస్ట్ 105 రోజులండి కరెక్ట్గా 105వ రోజు మనకి విన్నర్ని అనౌన్స్ చేస్తారు. ఈ వారం నా తెలిసి పృథ్వీ ఇంకా వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఇప్పుడు కంటెండర్షిప్ కూడా పోయింది. ఇంకా ఉన్న వాళ్ళలో తనే వీక్, తనే వెళ్ళిపోతాడు. ఇప్పుడు నా దేశం నబీలును పృథ్వీ ఇద్దరు కలిసి లాస్ట్లో ఉన్నారు ఓటింగ్స్లో అని తెలుస్తుందండి. ఫస్ట్ ప్రేరణ ఉందంట, తర్వాత ఏమో నిఖిల్ ఉన్నాడు, ఆ తర్వాత ఏమో యష్మి ఉంది యష్మిను పృథ్వీలు చివరిలో ఉన్నారంటండి. ఆ తర్వాత నబీల్ ఉన్నాడంటండి 3rd ప్లేస్లో. యష్మిను ఇదేనో పృథ్వీ లాస్ట్లో ఉన్నారంట. ఈ యష్మిను ఈ నబీలు ఒక్కొక్క రోజు ఒక రకంగా మారిపోతూ ఉందండి. మనకు తెలియదు మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాము రేపటి ఎపిసోడ్లో, కానీ మనకు తెలియదు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. కేవలం 5% మంది మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నాకు నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.